పూరి జగన్నాథుడి రథయాత్ర అనంతపురం నగరంలో కన్నుల పండుగగా సాగింది. ప్రతి ఏటా పూరిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర ముగియగానే జగన్నాథుడి లీలలను ప్రజలకు చాటి చెప్పడానికి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రథయాత్ర నిర్వహిస్తారు. అనంతపురం నగరంలో డప్పుల వాయిద్యాలు, మేళ తాళాలు, మహిళల కోలాటాల మధ్య ఈ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఏ విధంగా జరుగుతుంది, అదే విధంగా జగన్నాథ రథయాత్ర అనంతపురం నగరంలో చేస్తున్నారు. ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్న ఈ వేడుకలో వేలాది మంది భక్తులు, అలాగే శ్రీకృష్ణ భక్తులందరూ కూడా ఇక్కడ పాల్గొని జగన్నాథ రథయాత్రలో జై శ్రీకృష్ణ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? హరే కృష్ణ. ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అనంతపూర్ ఇస్కాన్ తరపున దివ్యంగా జరుగుతూ ఉంది. పూరిలో జరిగేటువంటి రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఈ యొక్క రథయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారి యొక్క సంకల్పంతో ఈ రోజు ఈ యొక్క రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా 4000 నగరాల్లో ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క రథయాత్ర జరుగుతూ ఉంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ ఇటువంటి నగరాల్లో ఈ రోజు పబ్లిక్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యొక్క రథయాత్రను పురస్కరించుకొని అందరు భక్తులు కూడా ఒకే కుటుంబం మానవాళి అంతా అనేటువంటి నినాదంతో, వాసుదేవ కుటుంబం అన్నటువంటి భావనతో, కులమతాలకు అతీతంగా ఈ యొక్క యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నటువంటి భావనతో ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథుడి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది. జగన్నాథుని ఆశీర్వచనాలు మాకు ప్రజలందరూ మెండుగా ఉండాలని ఈ రథయాత్ర నగరోత్సవాన్ని చేసుకున్నందుకు మాకు హిందూత్వంగా చాలా చాలా గర్వంగా ఉంది. అందరికీ జగన్నాథ ఆశీర్వాదం కలగాలని మనసారా కోరుకుంటూ వారి కష్టాలన్నీ మేము లాభుతున్న రథం దాకా పోవాలని. జై శ్రీరామ్. జగన్నాథ రథయాత్ర పూరిలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అది మన అనంతపూర్లో జరగడం మన అదృష్టం. పూరి జగన్నాథుని దర్శించుకోవాలంటే పూరికి వెళ్ళని అవసరం లేదు. ఇప్పుడు అనంతపూర్లోనే మనం అందరం ఆయన దర్శించుకుని శ్రీకృష్ణుడి ఫైనల్ రూపమైన జగన్నాథుని దర్శించుకుంటే మనకి పునర్జన్మ ఉంటుంది. దానికోసం నేను దాంట్లో పార్టిసిపేట్. నాకు చాలా పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా ఉందండి. మన అనంతపూర్లో జరుగుతున్నందుకు ఇంకా బ్లెస్డ్ అనిపిస్తుంది. రథయాత్ర మన అనంతపూర్లో జరుగుతుందండి. దిస్ ఇస్ 50th year. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ రథయాత్ర. అందరూ పార్టిసిపేట్ చేస్తే జగన్నాథుని రథంలో చూసినా, రథం లాగినా పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఈ అవకాశం ఎవరు మర్చిపోకూడదు, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జై జగన్నాథ్. పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటే ఈ పూరి జగన్నాథ శ్రీకృష్ణుని రథాన్ని లాగితే పునర్జన్మ ఉండదు అనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో జరుగుతున్న ఈ పూరి జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ వేడుకను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.